10-23 వార్డులోని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, కాలనీవాసులు కండువాలు కప్పి స్వాగతించారు. తాహెర్ బిన్ హందన్ కంది శ్రీనివాసరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యమని పిలుపునైతే ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను రెపరెపలాడించేందుకు విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మరి ఎంతో కాలంగా 3.5 సంవత్సరాలుగా అక్కడ నిత్యాన్నదానం చేస్తూ మరి అక్కడ ప్రజల యొక్క ఆకలి బాధలు ఉండకూడదు అని చెప్పి ఆయన నిత్యాన్నదానం చేస్తూ అక్కడున్న ప్రజలకి ఎంతగానో దగ్గరయ్యారు. అదేవిధంగా చెప్పాలంటే మరి ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అని ఉచిత అంబులెన్స్ సేవలను కూడా ఆయన స్టార్ట్ చేసి మరి అక్కడున్న ప్రజలకు తమ యొక్క కష్టాలను తీర్చుకునే దేవుడిగా ఆయన మన్ననను పొందుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా తాము గెలవాలి, గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తద్వారా ఆదిలాబాద్ డెవలప్మెంట్కి మరింత లాభం చేకూర్చే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఎక్కడెక్కడో మంది కార్యకర్తలు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి మరి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని మేము సైతం అని చెప్పి ముందుకు వెళ్తున్న తీరు కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఆయన ఏ రకంగా పునాది వేస్తున్నారో మనమైతే గమనించవచ్చు. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించుకొని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని జిల్లా పరిశీలకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెబ్ హందన్ అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల సమావేశానికి హాజరయ్యారు. 10వ వార్డు నుంచి మరి రజిత అల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో, 23వ వార్డు నుంచి కావేటి జ్యోతి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు, కాలనీవాసులు అయితే అందరూ పార్టీలో జాయిన్ అయ్యటం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమం ఘన స్వాగతం పలికారు. కంది శ్రీనివాసరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్బబొజ్జు పటేల్, జిల్లా పరిశీలకులు తాహెర్ బిన్ హందన్తో కలిసి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. మరి ఇక్కడ మనం చూడొచ్చు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో ఆ ఇమేజ్ను కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా అదేవిధంగా రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి అని చెప్పి మంచిర్యాల అదనపు కలెక్టర్ పి చంద్రయ్య తెలిపారని కూడా ప్రచురించారు. దళితుల వేధింపులకు గురి చేయొద్దని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కూడా చెప్పారని కూడా ప్రచురించారు. ఇక ఆన్లైన్లోనే ఇసుక బుకింగ్ అని టీజీఎండీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక మనకి తెలుసు చట్టమా చమత్కారమా, మరి చట్టం చమత్కారం విచారణలో చేస్తుంది ఎవరు, విచారణ ఎదుర్కొనేది ఎవరు, సిట్ విచారణ న్యాయ పోరాటమా, మరి లేక 2 ఏళ్లైన ముగింపు లేని ఫోన్ ట్యాపింగ్ కానీ మరి ఆర్టికల్ అయితే రాశారు. మరి వీకెండ్ అనాలిసిస్ అయితే రాశారు. ఇదైతే మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక అదేవిధంగా మరి సిట్ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణకు అయితే హాజరయ్యారు. మరి హాజరైన తర్వాత ఆయన మారిన దృశ్యమని, అదేవిధంగా నేనే సిట్ అధికారులను 100 ప్రశ్నలు అడిగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారని మాజీ మంత్రి కేటీఆర్ 7:30 గంటలకు పైగా జూబ్లీహిల్స్లో విచారణకు హాజరైన అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారంటే ఇక్కడ విచారణ ఎవరు చేస్తున్నారు? విచారణకు పిలిపించారా లేక విచారణకు వెళ్ళిన వారా? ఈ ప్రశ్నలే నేటి రాజకీయ వాతావరణానికి అర్థం పడుతున్నాయి. మరి అంతే కదా, ఇప్పుడు సిట్ విచారణకు పిలిస్తే సిట్ ప్రశ్నలు వేయాలి, కానీ సిట్నే మేము ప్రశ్నలు వేసామని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడే ఎక్కడో తేడా కొడుతుంది సీనా అన్నట్టుగా మరి అంతా ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు జనాలు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అంతర్జాతీయ పెట్టుబడుల పరంగా కీలకం. కానీ గత 4-5 రోజులుగా మీడియా తెరపై దావోస్ కంటే ఎక్కువగా కనిపించిన ముఖాలు కేటీఆర్, హరీష్ రావు. అభివృద్ధి కంటే ఆరోపణలు ఎక్కువ హెడ్లైన్స్ దక్కించుకుంటున్నాయి. ప్రభుత్వం కోరుకుంటుంది ఇదేనా? ప్రజలను అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించే వ్యూహమా చూడాలి. ఇక సత్యం రాజకీయ శబ్దంలో మునిగిపోతే న్యాయం మౌనంగా మిగిలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానమే, కానీ చట్టం ముందు తప్పు చేసిన వారే రావాలి. చట్టం అంటే భయం కలగాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే విచారణ జరగాలి. లేకపోతే చట్టం ఒక ఆయుధంగా, విచారణకు ఒక వినోదంగా, న్యాయం ఒక నాటకంగా మారిపోతుందని కంది శ్రీనివాసరెడ్డి కూడా ప్రచురించడం అయితే జరిగింది. కంది రామచంద్రారెడ్డి ప్రచురించడం అయితే జరిగింది, ఏఎన్ఎన్ సీఈఓ. ఇక రేడియల్ సర్వేకు అడుగడుగునా అడ్డుకుంటున్న రైతులు అయినా ఆగని రేడియల్ రోడ్డు సర్వేలు ప్రచురించారు. ఇక మంచికి ఓటేయండి, ధర్మాన్ని గెలిపించండి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక క్రీడాకారుల పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపీడీఓ సంధ్య, మహబూబాబాద్ ఎంపీడీఓ మరి సీఎం కప్ క్రీడల్లో పోటీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆవిడ పిలుపునివ్వడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక పురపాలక అభ్యర్థులపై పార్టీ
రాజకీయాల కసరత్తు, సామాజికంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళపై ప్రత్యేక దృష్టి, ఆశావాహులకు అవకాశం దక్కేనా అని కూడా ప్రచురించారు. మరి ఈ పురపాలక ఎన్నికల్లో, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని కూడా చెప్తున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా ఈ పురపాలక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పోలీస్ ఫిట్గా ఉన్నప్పుడే సమాజం ఫిట్గా ఉంటుంది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవర్ అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అయితే తెలిపారు. ఇక బీజేపీలో భారీగా చేరుకుని దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమే బీజేపీ లక్ష్యమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక వరంగల్ జనగామ జిల్లాకు దక్కిన విశిష్ట గౌరవమని జిల్లా కలెక్టర్కు బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డులు ఇచ్చారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా మనం అక్కడైతే చూడొచ్చు. ఇక ఆఫ్ఘన్లో మంచు తుఫాన్ బీభత్సం, 61 మంది మృతి చెందినట్లుగా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. గవర్నర్లను కీలుబొమ్మలుగా మార్చారని చెప్పి మరి ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసిందని చెప్పి మరి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అదేవిధంగా ప్రధాని ఆయా రాష్ట్ర గవర్నర్ను ఉపయోగించుకోవడం ఆరోపించే ప్రధానమంత్రి కార్యాలయాలకు, కేంద్ర హోంశాఖ కార్యాలయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గవర్నర్కు ఆదేశాలు ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధం చేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలో చదవద్దని చెప్తుందని పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నారని వెల్లడించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల గవర్నర్గా ప్రభుత్వాన్ని అడ్డంకులు సృష్టిస్తుందని విమర్శించడం అయితే జరిగిందని కూడా మరి ప్రచురించారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడారని కూడా తెలుస్తుంది. ఇక ప్రభాస్తో సీక్వెల్ అదిరిపోతుంది అని చెప్పి మరి రాశారు. అదేవిధంగా ప్రియాంక చోప్రా ఎవరైతే ఉన్నారో అద్భుతంగా యాక్ట్ చేసిందని మహేష్ బాబు చెప్పడం అయితే జరిగింది. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ఆమెపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ట్రైలర్ను చూసిన మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె నటనను కొనియాడుతూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.